కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరిగా జరగలేదన్నారు ఎమ్మెల్సీ టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. రైతులకు నీరు రాలేదు కానీ కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చాయన్నారు. కాళేశ్వరంపై విచారణ పూర్తి చేసి అవినీతి చేసిన వారిని శిక్షించాలన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిలా దగ్గర జరిగిన తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతం చేసేందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్నారు. క్యాస్ట్ సర్వే పూర్తవడంతో అన్ని కులాలకు న్యాయం జరిగే ఛాన్స్ ఉందన్నారు కోదండరాం. ఈ తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడం మాత్రమే కాదు, ఈ తెలంగాణను మనం అందరం కోరుకుంటున్నట్టుగా ఉద్యమ కాలంలో ఆకాంక్షించినట్టుగా ఒక ప్రజాస్వామిక తెలంగాణగా మార్చడానికి తెలంగాణ జనసమితి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ఇవాళ ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 10 ఏళ్ల కాలంలో ఉద్యమ ఆకాంక్షలను పక్కన పెట్టడమే కాదు, సొంత సంపాదనకు విపరీతమైన ప్రాధాన్యతనిచ్చేది. ఇవాళ మేము కోరేది ఏంటంటే, తెలంగాణ మన కాళేశ్వరం పేరుతో నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి దాంట్లో నిర్మాణపరమైన లోపాలు ఉన్నాయి. సరి అయిన ప్రమాణాలకు తగ్గట్టుగా డిజైన్ సరిగ్గా చేయలేదు. ఆ డిజైన్ మాత్రమే కాదు, నాణ్యతను పాటించలేదని ఇప్పటికే కమిటీలు నివేదికనిచ్చినాయి. అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించటం మాత్రమే కాదు, మళ్ళీ తెలంగాణలో తుమ్మిడిహెట్టి నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టుకు పాత అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు జీవం పోయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిజానికి చాలా విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఈ తప్పు చేసినరో ఆ తప్పు చేసిన వాళ్ళే రోజు నిలబడి ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపుతున్నారు. వాళ్ళకి ఆ నైతిక అర్హత లేదు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు ముందు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి, బాధ్యత